హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు స్కూల్ నుండి రాగానే టేస్టీగా స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. మరి పిల్లల కోసం టేస్టీగా డిఫరెంట్గా ఈ స్నాక్ ఒకసారి చేసి పెట్టండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. అలాగే ఇందులో మైదా అనేది లేదు, అలాగే ఎగ్స్ వాడట్లేదు, ఆయిల్ కూడా వాడట్లేదు. చాలా హెల్దీ రెసిపీ. ప్యాన్ పెట్టుకుని కొద్దిగా బటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న బ్యాటర్ అనేది ఇలా ప్యాన్ మీద వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. కుక్ అయింది అంటే చక్కగా బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ వచ్చిన తర్వాత మనం చక్కగా దీన్ని ఫ్లిప్ చేసుకున్నాము అంటే రెండు పక్కల కూడా వేగుతుంది. రెండు పక్కల కూడా బాగా వేయించుకుని తీసుకోవాలి. ఇది ఇప్పటికే పిల్లలకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. డోరేమాన్లో డోరా కేక్ అండి. పిల్లలు ఆ సీరియల్ ఎంతైతే ఇష్టంగా చూస్తారో ఈ కేక్స్ని కూడా అంతే ఇష్టపడతారు. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. దీనికైతే 2 కేక్స్ అనేవి చేసుకోవాలి ఇదే ప్యాటర్న్లో. నేను ఇప్పుడు ఇంకో కేక్ కూడా చేసేస్తున్నాను. అలాగే బటర్ అప్లై చేసుకుని కొద్దిగా బ్యాటర్ సేమ్ సైజ్ వచ్చేలాగా ఫిల్ చేసుకుంటున్నాను. మీరు కానీ గరిటతో వేసుకున్నారు అంటే చక్కగా ఈజీగా సేమ్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని మీద నేను చాక్లెట్ స్ప్రెడ్ అయితే చేస్తున్నాను అండి, న్యూటెల్లాది. మీరు కావాలనుకుంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు. నేను తర్వాత వచ్చే వీడియోస్లో ఆ చాక్లెట్ స్ప్రెడ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఇంకో ప్యాన్ కేక్ని కూడా దీని మీద వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇది కావాలంటే డైరెక్ట్గా ఇలాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఐసింగ్ కూడా చేసుకోవచ్చు. ఐసింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. పిల్లలకు ఖచ్చితంగా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు దీని మీద నేను పౌడర్ షుగర్తో ఐసింగ్ అనేది చేస్తున్నాను అండి. చూస్తున్నారు కదా, దీని మీద చిన్న బటర్ క్యూబ్ పెట్టేసుకుని టేస్టీగా మనం ఇలా కనుక ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. మరి కేక్ రెసిపీ అయితే చూపించేశాను, బ్యాటర్ రెసిపీ చూడాలి కదా. ఇప్పుడు ఇలా హనీ కూడా డ్రిజిల్ చేసుకొని ఇలా తినేసామంటే టేస్టీగా ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. దీని పేరు ప్యాన్ కేక్ కన్నా కూడా డోరా కేక్ అంటే చాలా బాగా అర్థమవుతుంది పిల్లలకి. చూస్తున్నారు కదా, చాలా ఫ్లఫీగా స్మూత్గా ఉంది. ఇప్పుడైతే మనం బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సింది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక జల్లిడిని పెట్టుకోవాలి. ఈ జల్లిడిలోకి నేనైతే 1.5 కప్ గోధుమ పిండి వేస్తున్నాను అండి. జనరల్గా వీటిని అయితే మైదాతో చేస్తారు. నేను హెల్దియర్ వెర్షన్లో గోధుమ పిండి వాడుతున్నాను. కావాలంటే మల్టీగ్రెయిన్ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా చక్కగా జల్లించేసుకోవాలి పిండి అంతా కూడా బాగా. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పిండి అంతా కూడా ఈవెన్గా ఉంటుంది. అలాగే మనం మిక్స్ చేసుకున్నప్పుడు కూడా ఉండలు లేకుండా చాలా బాగా వస్తుంది. ఇందులోకే నేను తీసుకున్న కప్పుతోనే 3/4 కప్ షుగర్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను. ఇది షుగర్ పౌడర్ అయితే కాదండి, నేనైతే పటికి బెల్లం పొడి తీసుకుంటున్నాను. జనరల్గా అయితే షుగర్ పౌడర్ వేస్తారు. పిల్లలకి హెల్దీ వర్షన్లో చేస్తున్నాను కాబట్టి నేనైతే షుగర్ వాడకుండా పటికి బెల్లం పొడి అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా చక్కగా జల్లించేసుకున్న తర్వాత అందులో బేకింగ్ పౌడర్ అయితే 2 స్పూన్స్ వేస్తున్నా అండి. చిన్న స్పూన్తో, టీ స్పూన్తో కనుక వేసుకుంటే 1 టీ స్పూన్ వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. లంప్స్ లేకుండా చూసుకోండి, అంటే ఉండలు లేకుండా చూసుకోండి. అప్పుడే పిండి బాగా కలుస్తుంది. ఎంత బాగా కలిస్తే మనకి కేక్ అనేది అంత బాగా వస్తుంది. ఇదైతే నేను మిల్క్తో మిక్స్ చేస్తున్నాను అండి. మిల్క్ కూడా నేను ఏ కప్ అయితే తీసుకున్నానో ఆ కప్తో 2 కప్స్ అయితే తీసుకుంటున్నాను. క్వాంటిటీస్ మాత్రం జాగ్రత్తగా చూడండి, అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్యాటర్ ఒకవేళ మిగిలినా కూడా ఏం చేయాలనేది ఈ వీడియోలో ఎండింగ్లో చూపించాను. మిస్ అవ్వకుండా అది కూడా క్లియర్గా చూసేయండి. కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఇలా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. మనం బ్యాటర్ ఎంత చక్కగా ఈవెన్గా మిక్స్ చేసుకుంటే మనకి కేక్స్ అనేవి టేస్ట్ అంత బాగా వస్తుంది. ఇందులో మిక్స్ చేసుకునేటప్పుడు ఇంకో ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తాను, అదేంటో కూడా చూసేయండి. ఇలా చక్కగా యాడ్ చేసుకోండి. ఇందులోకి నేను 1 పించ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ పాలు కూడా కొద్దిగా పోసుకుంటూ చక్కగా కలుపుకోండి. ఎంత ఈవెన్గా ఉంటే అంత బాగుంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కావాలంటే ఇంకొక వర్షన్లో కూడా చేసుకోవచ్చు, మీరు పెరుగు కూడా వాడి చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే మిల్క్తోనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఎసెన్స్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే వైట్ వెనిలా ఎసెన్స్ వాడుతున్నాను. చాలామంది వెనిలా ఎసెన్స్ అంటే బ్రౌన్ కలర్లోనే ఉంటుంది అనుకుంటారు, వైట్ కలర్లో కూడా ఉంటుంది. ఈ ఎసెన్స్ అయితే ఇందాక తీసుకున్న స్పూన్తోనే నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చక్కగా ఈ ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వైట్ వెనిలా ఎసెన్స్ బేకర్స్ కంపెనీ వాళ్ళది వాడుతున్నాను. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకుందాము. నేను చెప్పినట్టుగా మీకు గనక కొద్దిగా పాలు ఎక్కువగా కనుక పట్టాయి అంటే
కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం చూడండి, ఆ కన్సిస్టెన్సీలోనే చేసుకోండి. నేనైతే ఇక్కడ కాచిన పాలు తీసుకోవట్లేదండి, చల్లటి పచ్చిపాలే తీసుకుంటున్నాను. ఇవి కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, అస్సలు ఉండలు అనేవి ఉండకూడదు. ఇది ఇంకా కొంచెం చిక్కగా ఉంది కాబట్టి నేను కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలు కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా బ్యాటర్ అనేది ఎంత బాగా వస్తుందో చూడండి. ఎక్కడ కూడా ఉండలు అనేవి లేవు. మనకు అలా ఉండలు లేకుండా ఉంటేనే మన ప్యాన్ కేక్స్ కానీ మినీ ప్యాన్ కేక్స్ కానీ చాలా ఈజీగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చక్కగా ఇలా చేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని ప్యాన్ మీద కొద్దిగా బటర్ అప్లై చేసుకుని, నేనైతే ఈ బ్యాటర్తో నేను ప్రీవియస్గా డోరా కేక్ చూపించాను, ఇప్పుడైతే ఈ బ్యాటర్ని బాటిల్లోకి ఫిల్ చేసేసుకుని మినీ బటన్ ప్యాన్ కేక్స్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలాగా కావాలంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఈవెన్ సైజ్ రావాలంటే ఇలా బాటిల్లో వేసుకున్నారంటే చక్కగా ఈవెన్ సైజులో చిన్న చిన్న మినీ ప్యాన్ కేక్స్ అయితే చేసేసుకోవచ్చు. ఇది ఎప్పుడు కూడా సిమ్లోనే కుక్ అవ్వాలండి, హైలో మాత్రం అస్సలు పెట్టద్దు, మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకోండి. పైన బబుల్స్ వచ్చిన తర్వాత చక్కగా వీటిని ఫ్లిప్ చేసుకున్నారంటే టేస్టీగా బటన్ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. వీటికి కూడా కావాలనుకుంటే న్యూటెల్లా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే ఇలానే డైరెక్ట్ కూడా తినేయచ్చు. ఆల్రెడీ ఇందులో షుగర్ పౌడర్ ఉంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇవి తినడానికి. చక్కగా ఇలా ఫ్లిప్ చేసేసుకుని 2 సైడ్స్ కూడా కుక్ చేసుకోవాలి. ఈ ప్యాన్ కేక్స్ మీద కూడా మీరు కావాలనుకుంటే నేను ఇందాక ప్రిపేర్ చేసినట్టు డస్టింగ్ చేసుకొని హనీతో డ్రిజిల్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా వీటి మీద హనీ కన్నా కూడా మేపుల్ సిరప్ అయితే వాడతారు. మేపుల్ సిరప్ వేసుకుని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది. హనీ కూడా చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. బటర్ అండ్ హనీతో చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఫ్లిప్ చేసేసుకున్నాను. చాలా చూడటానికి తినేయాలనిపిస్తున్నాయి కదండి. పిల్లలకు కూడా బైట్ సైజులో ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఇష్టపడతారు తినటానికి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. హనీ కూడా వేసేసాను. ఇప్పుడు నాకు ఇంకా కొంచెం బ్యాటర్ మిగిలింది కాబట్టి ఆ బ్యాటర్ని నేను కేక్ చేసుకుంటున్నాను. కేక్ టిన్కి చక్కగా డస్టింగ్ చేసేసుకుని ఆ బ్యాటర్ అంతా కేక్ టిన్లో వేసేసి కుక్కర్లో నేను కేక్ అయితే బేక్ చేసుకుంటున్నాను అండి. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చింది కేక్ కూడా. ఇందులో ఎగ్ వాడలేదు, ఆయిల్ వాడలేదు. అలాగే మనకి చాలా హెల్దియర్ వర్షన్లో గోధుమ పిండితో చేసాం కాబట్టి పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి చక్కగా ఎంత ప్లఫీగా వచ్చిందో కేక్ అనేది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. చక్కగా కుక్ అయింది, బేక్ అయింది. మీకు కానీ ఈ కేక్ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. తర్వాత నేను ఈ కేక్ రెసిపీ కూడా క్లియర్గా అప్లోడ్ చేస్తాను. ఎలా బేక్ చేసుకోవాలనేది కూడా మీరు ఈజీగా చూసేయచ్చు. ఇంట్లోనే చక్కగా బేక్ చేసుకోవచ్చు కుక్కర్లో. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో. నేను ఇందులో అయితే చాక్లెట్ పీసెస్ యాడ్ చేశానండి. ఆ సెంటర్లో ఉన్నవి అయితే చాక్లెట్ పీసెసే. వేడిగా ఉంది. చూస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.